హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చెగ్గుడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా. ఒక కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడే చేసుకునే చెగోడీలు ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, పావు కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 మినిట్ పిండిని ఫ్రై చేసుకోవాలండి. మైదా పిండి, సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే చెగోడీలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పిండి అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 10 మినిట్స్ తర్వాత పిండి అనేది ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఒక మీడియం సైజ్ బౌల్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అసలు పగులు అనేవి రావండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చెగోడీలు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టి చెగోడీలను ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయండి, తీసేసుకొని రిమైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీ చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్.